ఇక సార్వత్రిక సంఘ వాగ్దానములో రెండో మాటను మనం చదువుదామండి. రెండో మాటను చదువుదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము. 2వ దినవృత్తాంతాల గ్రంథము 25వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుదామండి. మనందరం కలిపి చదువుదాం. ఈ 9వ వచనాన్ని మనందరం కలిసి ఒక్క మాటలా చదువుదామండి. మనందరం కలిపి ఒక్క మాటలా చదువుదాం. మరొకసారి 9వ వచనం అండి. ఆ మధ్య దైవజనును చూచి, ఇశ్రాయేలు వారి సైన్యమునకు నేను ఇచ్చిన 200 మనుగుల వెండికి ఏమి చేసేదమని అడిగినందుకు, దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఈ యొక్క ప్రభు యొక్క రక్తమాంసములో మనం పాలు పంపులు పొందే ముందుగా మరి ఈ 2వ వాగ్దానములో దైవజనుడు అమజ్యా రాజు అని ఇశ్రాయేలు రాజుతో దగ్గరికి వెళ్ళి ఆ యూదా రాజు దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు అన్నమాట. అమధ్య, నువ్వు ఏ ఇశ్రాయేలు ప్రజలనైతే నువ్వు కొదువు పెట్టుకున్నావో ఆ ఇశ్రాయేలు ప్రజల్లో ఏ ఒక్కరితో నీ దేవుడు లేడు. కాబట్టి ఆ సైన్యాన్ని 1,00,000 మంది సైన్యాన్ని నువ్వు పెట్టుకున్నావు కదా, మరలా 1,00,000 మంది సైన్యాన్ని నువ్వు తిరిగి వెనక్కి పంపించేయి. మీరే యుద్ధానికి వెళ్ళండి. మీరే మీరు యుద్ధం చేసినప్పుడు మీ పక్షముగా ఉండి యుద్ధంలో మీకు జయాన్ని కలిగిస్తాను అని దేవుడు అమజ్యాతో చెప్పినప్పుడు, అమజ్యా ఇప్పుడు ఒక మాట అడుగుతున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, అయ్యా, మరి 200 మనుగుల వెండిని ఇప్పుడు నేను ఇశ్రాయేలు ప్రజల సైన్యానికి ఇచ్చేసాను. మరి ఇప్పుడు వాళ్ళని తిరిగి పంపించాను అంటే ఇంత వెండిని కూడా నేను నష్టపోయినట్టే. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని అమజ్యా ఈ యొక్క దైవజనుడిని అడిగినప్పుడు ఇప్పుడు చెప్తున్నాడనమాట. అమజ్యాతో ఏం చెప్తున్నాడు అంటే ఈ దైవజనుడు, అమధ్య, నీ దేవుడైన యెహోవా ఇంతకంటే మరి అధికముగా నీకు ఇయ్యగలడు. ఏదో ఇప్పుడు ఇచ్చి నువ్వు నష్టపోతాను అనుకుంటున్నావు కదా, నష్టపోవు. నువ్వు నిజంగా నేను చెప్పినట్లుగా నువ్వు చేస్తే ఇంతకంటే అధికముగా నేను నీకు ఇవ్వగలిగిన దేవుణ్ణి. కాబట్టి నువ్వు ఆ కొదువ అంటే ఏదైతే 200 మనుగుల వెండికి వారిని పెట్టానన్నావో ఆ 200 మనుగుల వెండిని కూడా వదిలేయి అని అమధ్యతో చెప్పినప్పుడు, అమధ్య యోధా రాజుని అమజ్యా ఇప్పుడు ఏం చేశాడు అంటే అలాగే చేశాడు, దేవుడు చెప్పినట్లుగానే. అలాగే చేయడం వల్ల దేవుడు అతనికి అధికముగా దయచేశాడు. సరే, ఇప్పుడు మనం ఈ అధ్యాయంలో కొన్ని విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు దేవుడు ఇశ్రాయేలు ప్రజల వారిని యుద్ధానికి తీసుకువెళ్ళొద్దు అంటున్నాడు? మనందరికీ తెలుసు కదా, రాజు అయిన సొలొమోను తర్వాత అతని కుమారుడైన రెహోబోము యొక్క రాజ్య పరిపాలనలో రాజ్యము 2 భాగాలుగా చీలిపోయింది. ఇశ్రాయేలు ప్రజల 12 గోత్రాల్లో 10 గోత్రాలు ఏమో యెరోబోము వైపు వెళ్ళిపోయాయి. 2 గోత్రాలు అనగా యోధావారు, బెన్యామీనీలు మాత్రమే యోధావారితో కలిసి ఉన్నారు. దావీదు యొక్క సంతానముతో కలిసి ఉన్నారు. ఉన్న 10 గోత్రాలు కూడా ఇశ్రాయేలు ప్రజలు మరి వారు వేరైపోయారన్నమాట. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు వేరైపోయినప్పుడు ఎంత వేరైనా వీళ్ళ పద్ధతులు కానీ మార్చకూడదు. వేరైనంత మాత్రానికి పద్ధతులు మార్చుకోకూడదు. కానీ వీళ్ళు ఏం చేశారు అంటే వీళ్ళ పద్ధతినే మార్చాడు. కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు ఇలా జరిగింది అనేది మనకు తెలియాలి. పూర్తిగా తెలియకపోతే దీని అర్థంలోనికి వెళ్ళలేం. ఇప్పుడు ఎప్పుడైతే ఇశ్రాయేలీ ప్రజలు యోధావారిలో నుంచి 10 గోత్రాలు వేరైపోయారో ఇశ్రాయేలీ ప్రజలకు ఒక ఆనవాయితీ ఉంది. ఏంటి అంటే ఇశ్రాయేలీ ప్రజల్లో 12 గోత్రాల్లో ఎక్కడైనా సరే మందిరాన్ని కట్టకూడదు. వారెక్కడా మందిరాన్ని కట్టకూడదు. వాళ్ళకి మందిరం ఒక్క మందిరం అన్నమాట. అదే యెరూషలేములో షాలేము ప్రార్థనా మందిరము. ఆనాడు వారు యెరూషలేములో షాలేం అనే మందిరాన్ని వారు అక్కడ నిర్మించారన్నమాట. ఆ మందిరానికే వారు రావాలి. అయితే
ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వేరైపోయి యెరోబాము అంటే రెహబాము వారి మీద, యెరోబాము రాజు అయిన తర్వాత ఇతనికి ఒక ఆలోచన వచ్చింది ఈ ఇశ్రాయేలు రాజుకి. ఇప్పుడు మరలా వీరు ప్రతి సంవత్సరము కూడా పండక్కి యెరూషలేముకి వెళ్ళినప్పుడు యెరూషలేములో ఆ దేవుణ్ణి ఆరాధన చేసి వీరు తిరిగి వచ్చినప్పుడు, వెళ్ళి వచ్చేటప్పుడల్లా వీళ్ళ మనసు మారి మరలా వీరు యోధావారితో కలిసిపోతారు, అంటే దావీదేక సంతానముతో కలిసిపోతారు, మళ్ళీ వారు ఆ రాజరికానికి వెళ్ళిపోతారు. ఒకవేళ అలాగే వెళ్ళిపోతే రాజ్యము ఇంక నా చేతిలో నుంచి పోతుంది, రాజ్యము నా చేతిలో నుండి పోకుండా ఉండాలి అంటే నేనేం చెయ్యాలి అంటే ఇశ్రాయేలు ప్రజలకు నేనే ఒక మందిరాన్ని నిర్మించాలి అనుకున్నాడు. అందుకనే ఆయన బేర్షెబాలో ఒకటి, దానులో ఒకటి 2 బలిపీఠాలని కట్టాడు యెరోబాము. 2 బలిపీఠాలు కట్టాడు. ఈ 2 బలిపీఠాలని కట్టి వారు అంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏ బయలుదేవతనైతే వారు పూజించారో అదే బయలుదేవతలను అంటే ఆ దూడలను మరలా యెరోబాము చేశాడు. యెరోబాము మరలా దూడలను చేసి ఆ దూడలకు యాజకత్వం అంటే దానికి పూజలు చేయడానికి యాజకత్వం జరిగించడం ప్రారంభించాడు. ఆ యాజకత్వం చేసేటప్పుడు ఎలాంటి వారిని యాజకులుగా చేశాడు అంటే సామాన్యమైన జనులను యాజకులుగా చేశాడు. వాళ్ళేమి దేవుని చేత పిలువబడిన యాజకులు కాదు యాజకత్వం చేయడానికి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల 10 గోత్రాలతో లేవీలు లేరు. యాజకత్వం చేయడానికి లేవీలు మాత్రమే యాజకత్వం చేయాలి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో లేవీలు లేనప్పుడు యాజకత్వం ఎవరు చేస్తారు అనేది యెరోబాము ఎరిగి కొంతమంది సామాన్యమైన జనులను యాజకులుగా చేసి ఆ బయలుకు ధూపం వేయడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఇలాగ చేస్తూ వచ్చారో ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి విడిచిపెట్టారో ఆ రోజు నుంచి ఇశ్రాయేలు ప్రజల్లో ఏ ఒక్కడితోటి దేవుడు లేడట. సరే, ఈ మాట మనం చదువుదామండి. ఈ మాట చదువుదాం. ఏమన్నాడు అంటే 25వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనమండి. మరియు అతడు ఇశ్రాయేలు వారిలో నుండి 1,00,000 మంది పరాక్రమశాలులను 200 మనుగుల వెండికి కుదిర్చెను. దైవజనుడైన ఒకడు అతని యొద్దకు వచ్చి, రాజా, ఇశ్రాయేలు వారి సైన్యమును నీతో కూడా తీసుకుని పోవద్దు. యెహోవా ఇశ్రాయేలు వారగు ఎఫ్రాయిమీలలో ఎవరికి తోడుగా ఉండడు. దేవుడు ఎవరికి కూడా తోడుగా లేడు. ఇశ్రాయేలు ప్రజల్లో నువ్వు ఎవరినైతే కుదువు పెట్టుకున్నావో ఆ ఎఫ్రాయిమీల్లో ఏ ఒక్కరికి కూడా దేవుడు తోడుగా లేడు. దేవుడు తోడు లేని వారిని నువ్వెలా వెంట పెట్టుకుని వెళ్తావు? అలాంటి వారిని నువ్వు వెంట పెట్టుకుని వెళ్తే యుద్ధంలో నువ్వెలా జయిస్తావు? కాబట్టి ఇలాంటి వారితో నువ్వు వెళ్ళొద్దు అన్నాడు ఆయన. అంటే అమజ్యాకు ఈ మాట కొద్ది కష్టమైంది. ఎప్పుడు చెప్పాలి ఈ మాట? దేవుడు కుదుర్చోక ముందే ఆ ప్రవక్తను పంపించి అమజ్యా యొక్క మనసులో ఇలాగుంది, నువ్వు వెళ్ళి చెప్పు. ఏమని అంటే, అమజ్యా, నువ్వు ఇశ్రాయేలు ప్రజల్లో ఎఫ్రాయిమీలలో కొంతమందిని 1,00,000 మందిని నువ్వు సైన్యాన్ని సిద్ధపరచుకొని యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నావు, కానీ అలాగే వెళ్ళొద్దు. అలాగే వెళితే యుద్ధంలో నువ్వు జయం కలగదు, వద్దు అని దేవుడు ఆ ముందులోనే చెప్పాలా. కానీ చెప్పాడా దేవుడు అంటే లేదు. ఎప్పుడు చెప్తున్నాడు అంటే అంతా అంటే కుదువు పెడేసుకున్నాడు, ఇంక యుద్ధానికి బయలుదేరుతున్న సమయంలో ఇప్పుడు చెప్పాడు. ఇప్పుడు ఎలాగ సాధ్యం ఇది? నష్టపోవడానికి ఎవరు ఒప్పుకుంటారు? కానీ దేవుడు చెప్పిన మాట వినాలి అంటే ఇంక దానికి ఎదురు చెప్పకూడదు. కానీ ఇక్కడ ఒక మాట అన్నాడు. సరే, మీకు చూపిస్తాను. 25వ అధ్యాయంలోనే ద్వితీయోపదేశకాండం అదే ఈ 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 25వ అధ్యాయంలో ఆయన ఏం చెప్పాడంటే ఆయన గురించి ఒక మాట చెప్పాడు. ఈ రాజు గురించి, ఈ రాజు చాలా మరి ఎలాగ పరిపాలన చేశాడో ఆయన గురించి చెప్తూ ఇతడు 2వ వచనం అండి, 25:2 వచనం. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించిన కానీ పూర్ణ హృదయముతో ఆయనను అనుసరింపలేదు. అమజ్యా గురించి చెప్తున్నాడు. ఎందుకంటే అమజ్యా కూడా యెహోవాను అంటే అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు కానీ పూర్ణ హృదయముతో యెహోవాను సేవించలేదట.
చాలాసార్లు నీవు నేను కూడా ఇక్కడే తప్పుదిమ్మ చేసేవారుగా ఉంటాం. దేవుడు ఎవరితో అయితే ఉండొద్దు అని చెప్తున్నాడో అలాంటి వారితోటే మన స్నేహభావాన్ని కలిగి ఉంటాం. ఈ స్నేహభావాన్ని కలిగి ఉండడం వల్ల మనం ఏమవుతున్నామంటే కొంత కలుషితం అవుతున్నామండి. అందుకనే దేవుని యొక్క ప్రజలకు చాలా ఖచ్చితంగా చెప్పాడు, నా ప్రజలు అనేవారు ప్రతిష్ఠించబడిన వారు లేక ప్రత్యేకించబడిన వారు. ఈ ప్రజలు మిగిలిన ప్రజలతో కలవకూడదు, మిగిలిన ప్రజలు వీరితో కలవకూడదు. మేము బైబిల్ చదువుతూ ఉంటే అసలు ఈ అన్యజనులు ఎక్కడి నుంచి వచ్చారు అంటేనట, వీళ్ళెవరో ఎక్కడి నుంచో క్రొత్తగా పుట్టుకు రాలేదట. మనందరికీ తెలుసు, జలప్రలయం చేత లోకమంతా నాశనం అయిపోయినప్పుడు నోవా యొక్క 3 కొడుకులు మాత్రమే బ్రతికారు, వాడలో నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు సంతానం మళ్ళీ వీళ్ళ ద్వారానే వచ్చింది. హాము, యాపేతు, షేము. ఈ హాము, యాపేతు, షేము అనే నోవాహుకు 3 కొడుకులు. హాము, యాపేతు యొక్క సంతానం వారే అన్యజనులుగా విస్తరించారు. అంటే వీరు ఎందుకు అన్యజనులు అయ్యారంటారు? వీళ్ళు దేవుణ్ణి వెంబడించలేదు. వీళ్ళకి దేవుడు అంటే తెలియదంటారా? మరి అప్పుడు వాళ్ళలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళే కదా. మరి వాడలో నుంచి బయటకు వచ్చినప్పుడు దేవుడు ఇలాంటి వాడిని వీళ్ళ తల్లిదండ్రులకి, ఈ తల్లిదండ్రుల పిల్లలకి నేర్పించాలి కదా. నేర్పించలేదు. పిల్లల్ని కూడా తల్లిదండ్రులు ఎలా వదిలేశారంటే ఎవరి ఇష్టానికి వాళ్ళు వదిలేశారు. ఎవరి ఇష్టానికి వాళ్ళు వదిలేయబోతున్నారు మనుషులు అలాంటి వాళ్ళు. చూడండి, ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడం ఇష్టపడ్డారు. మనుషులు ఎలాంటి అంటే స్వేచ్ఛగా బ్రతకాలనుకునేవారు. ఎవరు అద్దుబాటులో, ఎవరు కట్టడంలో కూడా ఉండాలనుకోవట్లేదు. స్వేచ్ఛగా బ్రతకాలన్నమాట. అందుకని ఎవరైతే దేవుని యొక్క నియమ నిబంధనలను త్రోసివేసి స్వేచ్ఛగా జీవించడానికి ఇష్టపడ్డారు, ఈ హాము, యాపేతు యొక్క సంతానమే అన్యజనులుగా చేయబడ్డారు. వాళ్ళు ఎక్కడి నుంచో రాలేదు. వీరు నోవా యొక్క సంతానమే, కానీ వారి తల్లిదండ్రులు కానీ వాళ్ళ పితరులు కానీ వారు వాళ్ళ పిల్లలకు నేర్పించలేదు. అందుకే నేను మరలా చెప్తున్నాను, దేవుడు నిన్ను నన్ను రక్షించాడు కాబట్టి నిన్ను నన్ను రక్షించిన మన దేవుణ్ణి మన పిల్లలకు ఖచ్చితంగా మనం బోధించాలా. మన పిల్లలకు మనం బోధించామనుకో, వారి పిల్లలకు బోధిస్తాడు. తరతరాలకి కూడా మన వంశం ఇంకా దేవుళ్ళలోనే ఉంటుంది, దేవుడి నుంచి బయటికి వెళ్దు. ఇంకా ఎందుకు వెళ్ళదు అంటే మనం అలాగ మన పిల్లలకు బోధించుకుంటూ వెళ్తాం. అందుకని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఖచ్చితంగా కట్టడి చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, మీ తరతరాలకి కూడా మీరు మీ పిల్లలకు బోధించాలా, వారి పిల్లలకు బోధించాలా, వారి పిల్లలకు బోధించాలా. ఏమని బోధించాలంటే, నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడు అని ఖచ్చితంగా ఈ దేవుణ్ణే సేవించేలాగా మీ పిల్లలకు బోధించాలి. ఒకవేళ మీరు అలాగ బోధించలేదనుకో, మీ పిల్లలు దారి తప్పారనుకో, వాళ్ళకి నేను శత్రువుగా మారిపోతాను. అప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా, మీ కుటుంబం అంటే ఆ తర్వాత నువ్వు ఎంత బాధపడినా నేనేమీ చేయలేను. తప్పెవరిది అంటే, నువ్వు నీ పిల్లలకు బోధించకపోవడం వల్ల, వారు అన్యజనులుగా చేయబడ్డం వల్ల, నన్ను ఎరగిన వారుగా చేయబడ్డం వల్ల వారు ఈ లోకంలో స్థిరపడొచ్చేమో కానీ ఒక రోజుకి వారు నాశనం అయిపోతారు, లోకముతో పాటు వారు అంతమైపోతారు. అందుకనే ఖచ్చితంగా ఇశ్రాయేలీ ప్రజలు అనేవారు తన తరతరాలకి దేవుడిలోనే ఉండాలి, దేవుడి నుంచి బయటికి రాకూడదు. అది నిబంధన వారికి. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, అబ్రహమా, నీ సంతానము ద్వారా పుట్టిన వాళ్ళందరూ కూడా నిబంధన చేయబడిన వారు, వాగ్దాన పుత్రులు, నేను ప్రతిష్ఠించుకున్నాను. ఇశ్రాయేలులు అంటే ఎవరు అంటే నా ప్రథమ సంతానము, నా మొదటి పెద్ద కుమారుడు అన్నమాట. నా హక్కులన్నీ వాడివే. అది ఇశ్రాయేలీ అంటే. అలాంటి ప్రజలను దేవుడు ఎన్నుకొని వారిని ప్రత్యేకము చేసి వారిని ఒక జనాంగముగా ఉంచాడు. ఈ భూమి మీద అందరిలాంటి జనాంగం కాదు, వీళ్ళు చాలా ప్రత్యేకించబడిన వారు. ఈ భూమి మీద ఉన్న వంశావళులన్నిటికంటే ఇశ్రాయేలు యొక్క వంశము చాలా గొప్ప వంశం. అది కారణం ఏంటంటే, మొదటి నుంచి కూడా ఆ వంశములో ఎవరి తర్వాత ఎవరు పుట్టారు అనే దాని విషయంలో మనం చూస్తే 72 తరాల వరకు కూడా, ఆదాము దగ్గర నుంచి యేసు ప్రభువారి వరకు కూడా ఎంత వంశావళిని కరెక్ట్గా దేవుడు తీసుకొచ్చాడో. ఎందుకు అంటే
పుట్టబోయేవాడు వీళ్ళందరిలో నుంచి ఇప్పుడు యేసుప్రభువారు జన్మించాలి. యేసుప్రభువారు జన్మించాలి అంటే ఆయన జన్మించేటప్పుడు ఆయన పితరులైన వారందరూ కూడా యోగ్యమైన వారై ఉండాలి. అంత సామాన్యం కాదండి. అందుకే దేవుడు ఇశ్రాయేలీయ జనాంగాన్ని దేవుడు ఏర్పరచుకుని వారిని చేశాడు, ప్రత్యేకించబడ్డారు. అలాగే ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు తన బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు. ఆయన మనం తన బిడ్డలుగా చేసుకున్నాడు అంటే మనం లోకంలో నుంచి వేరు చేశాడు, మనం ప్రత్యేకం చేశాడు దేవుడు. ఎందుకు ప్రత్యేకం చేశాడు అంటే మీరు ఒక ప్రత్యేకమైన వారిగా బ్రతకాలని, నాకు ప్రతిష్ఠించబడిన వారని, నా వారు అని తెలియాలి అంటే మనలో ఒక ప్రత్యేకత అంటూ ఉంది. ఆ ప్రత్యేకతను మనం కాపాడుకోవాలి. ఆ ప్రత్యేకతని కానీ మనం వదిలేసాము అనుకోండి, మనం కలుషితం అవుతాం. అందుకనే దేవుని ప్రజల్ని అన్యజనులతో సహవాసం చేయొద్దన్నాడు ఆయన. ఎందుకు చేయొద్దన్నాడో మీకు చూపిస్తాను. మొదటి దావీదు కీర్తన 106వ కీర్తన, కీర్తన గ్రంథము 106వ కీర్తన 35, 36 వచనాలండి. 106వ కీర్తన, కీర్తన గ్రంథము 106వ కీర్తన 35, 36 వచనాలు. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలను నేర్చుకొనిరి, వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయెను. ఇశ్రాయేలు ప్రజలు అన్యజనులతో సహవాసము చేశారట. వీళ్ళు అన్యజనులతో సహవాసం చేయడం వల్ల వీళ్ళు ఏం నేర్చుకున్నారట? వాళ్ళ క్రియల్ని వీళ్ళు నేర్చుకున్నారు, కానీ వీళ్ళ క్రియలు మాత్రం వాళ్ళకి నేర్పించలేదు. చూసారా, చాలా తెలివైన వాళ్ళు లోకస్తులు, మనం అమాయకులు. మనల్ని ముందు అలాగే చెప్తారనమాట, మీరు ఏం చేయొద్దు, మీరు వచ్చి నిలబడితే చాలు, మీరు వస్తే చాలు అని చెప్తారు. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమంటారు? ఇక్కడ దాకా వచ్చావు కాబట్టి ఆ మాత్రం చిన్నదే చేసి పెట్టి అంటారు. ఆ చిన్నది అయిన తర్వాత ఇది చేసావు కదా, ఇంకొంచెం జడ్జ్ అంటారు. ఎలా దింపుతారో చూడండి. ఆఖరికి అంటారు, అది చేసావు కదా, ఇది చేసావు కదా, అది చేసే ఇది చేసే అంటారు. నిండా ముంచుతారు ఇప్పుడు మనల్ని. అందుకనే దేవుడు ఎందుకు వద్దు అన్యజనులతో సాంగత్యము అంటున్నాడంటే, వాళ్ళతో కానీ చేసామంటే వాళ్ళతో మనం అన్ని విషయాల్లో పాలు పంపులు పొందవలసిందే. వాళ్ళతో పాలు పంపులు పొందలేదా వారు మనతో ఉండనంటారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా వాళ్ళతో పాలు పంపులు పొందడానికి ఇష్టపడతాం. వాళ్ళతో పాలు పంపులు పొందడం కొరకు వాళ్ళు ఏం చేయమంటే అది చేయాలి, ఇంకా తప్పదు. ఇంకా అందుకని ఇశ్రాయేలు ప్రజల్ని ఖచ్చితంగా దేవుడు అలాగే చేయొద్దన్నాడు. ఇప్పుడు ఈ 25వ 2వ దినవృత్తాంతాల గ్రంథంలో ఇప్పుడు ఇశ్రాయేలు వారు మాత్రము ఇలాగ ఉంటే యోధావారు మాత్రము అలాగలేరు. యోధావారు అలాగలేరు. మీరు చూస్తే రెహబాము యొక్క రాజ్యపాలనలో కానీ, రెహబాము కుమారుడైన అబియా యొక్క రాజ్య పరిపాలనలో కానీ, అబియా కుమారుడైన ఆషా యొక్క రాజ్య పరిపాలనలో కానీ, యోధావారి యొక్క సంతానంలో వచ్చిన రాజులందరినీ చూడండి. ఈ రాజులందరూ కూడా దైవ పద్ధతిని మాత్రమే అనుసరించారు. ఏదో కొంతమంది తప్పినా మరలా తిరిగి వచ్చేవారు. కారణం ఏంటి అంటే, ఎందుకు అంటే వీళ్ళు తప్పక దైవ నియమాన్ని మాత్రం విసర్జించలేదండి. వాళ్ళ యాజక ధర్మము కానీ దైవ పద్ధతిని కానీ వారు మీడలేదు. అందుకనే ఇశ్రాయేలు ప్రజల్లో యోధావారితోటే దేవుడు ఉన్నాడు, కానీ ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు లేడు. వాళ్ళని వదిలేశాడు దేవుడు. ఎవరినైతే వదిలేశాడో అలాంటి వారిని యోధారాజైన అమజ్యా వారిని కొదువు పెట్టుకున్నాడు ఆయన. చాలాసార్లు మనం కూడా మన లావాదేవీలన్నీ ఎవరితో పెట్టుకుంటామంటే లోకస్తులతోటే పెట్టుకుంటాం. మనం ఎప్పుడైతే మన లావాదేవీలన్నీ లోకస్తులతో పెట్టుకుంటామో, లోకస్తులు ఎలాంటి వాళ్ళు అంటే చాలా తెలివైన వాళ్ళు. లోకస్తులకు అలాంటి మనస్సాక్షి అనేది వాళ్ళకి చాలా తక్కువ. వాళ్ళు ఎలాగ జీవిస్తారు అంటే వాళ్ళకి లాభసాటి కొరకు ఏదైనా చేయగలరు, కానీ దేవుని బిడ్డలు అలా చేయలేరు. దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా ఒకళ్ళని మోసం చేయరు, ఒకళ్ళది అన్యాయంగా తీసుకోవడానికి ఇష్టపడరు. ఒకవేళ అలాగే చేస్తున్నారు అంటే వాళ్ళ మనస్సాక్షి వాళ్ళ బతకనివ్వదు. నువ్వు తప్పు చేస్తున్నావు అని. అందుకనే దేవుడు బిడ్డలనేవారు వీళ్ళ నష్టపోవడానికైనా ఇష్టపడతారేమో, కానీ ఇతరులను ఎప్పుడూ నష్టపోయేలాగా చూడాలనుకోరు వీళ్ళు.
కాబట్టి ఈరోజు దేవుడు మనకి ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు నా రక్త మాంసంలో పాలు పంపులు పొందుతున్నావు, నా బిడ్డవని చెప్పుకుంటున్నావు, కానీ నీ సహవాసం ఎవరితో ఉందో తెలుసా? నన్ను ఎరగని వారితో నువ్వు సాంగత్యం చేస్తున్నావు. నన్ను ఎరగని వారితో నువ్వు సాంగత్యం చేసి నువ్వెలాగ అభివృద్ధిలోనికి వస్తావు? ఇప్పుడు ఉదాహరణగా అమజ్యే ఇప్పుడు ఈ 1,00,000 మందిని తీసుకొని యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో కానీ జయం పొందాడు అంటే ఇప్పుడు అమజ్యే ఏమవుతాడు? ఇతనికి అన్ని అంటే ఆ యుద్ధంలో జయం పొంది అవతల రాజ్యం అవుతుంది, ఆస్తి అంతా కలుగుతుంది, ఇప్పుడు ఈయన గొప్పవాడు అవుతాడు. కానీ ఇప్పుడు ఎవరు చేశారని చెప్పుకుంటాడు? వాళ్ళని తీసుకెళ్ళాడు కాబట్టి వాళ్ళే చేశారు యుద్ధం. ఇప్పుడు జయం దేవుడికి రావట్లేదు, వాళ్ళకి పేరు వస్తుంది. దేవుడు లేని వారితో యుద్ధం చేస్తే ఇప్పుడు అమజ్యేగాని నెంగితే వాళ్ళ ద్వారా దేవుడు ఆశీర్వదించబడ్డాడు. అంటే మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. అబ్రహాము గురించి మనకు తెలుసు కదా, లోతుని సొదొమ గొమొర్రాల రాజుల్ని 5 రాజులు వచ్చి యుద్ధం చేసి దోచుకుపోయారు. ఈ వార్త అబ్రహాముకి తెలిసింది. అయ్యా, నీ తమ్ముడైన లోతుని 5 రాజులు వచ్చి యుద్ధం చేసి సొదొమ రాజుని, గొమొర్రా రాజుని, మరి ఇంకా వేరే రాజుల్ని కూడా వారితో సపోర్ట్ చేసిన రాజుల ఆస్తిని దోచుకుపోయారు అని చెప్పగానే అబ్రహాము తన దగ్గర ఇంట పుట్టిన 318 మందిని వెంట పెట్టుకొని, ఇంకా తన దగ్గర ఉన్న కొంతమందిని వెంట పెట్టుకొని యుద్ధానికి వెళ్ళాడు. 5 రాజులను జయించి తిరిగి వస్తున్నప్పుడు ఆయన సొదొమ రాజు, గొమొర్రా రాజులు అబ్రహాముతో ఒక మాట అన్నారు. అబ్రహమా, మా శత్రువుల చేతిలో నుంచి మమ్మల్ని విడిపించావు కాబట్టి నువ్వేం చేయాలంటే మనుషులను మాకు ఇచ్చేసి ఆస్తిని నువ్వు తీసుకెళ్ళిపో అన్నారు. అంతే కదా అన్నారు. నువ్వు మనుషులను మాకు వదిలే, ఎందుకంటే మళ్ళీ మేము రాజ్యాన్ని మళ్ళీ స్థాపించుకుంటాం, ఆస్తిని పట్టిపో అన్నారు. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు? మీ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నేను తీసుకెళ్ళను, నాకు వద్దు అన్నాడు. ఎందుకు వద్దన్నాడు? ఒకవేళ కానీ అబ్రహామే కానీ వాళ్ళ ఆస్తిని తీసుకుని వచ్చుంటే ఇప్పుడు అబ్రహాం ఎలా గొప్పడయ్యాడంటారు? ఆ సొదొమ గొమొర్రా రాజుల ఆస్తిని తెచ్చుకున్నాడు కాబట్టి వాళ్ళ ద్వారా గొప్పడయ్యాడంటారు. ఒకవేళ అబ్రహాము చెప్పకపోయినా చూసిన వాళ్ళందరూ ఏమంటారు? వాళ్ళైనా చెప్తారు కదా, అబ్రహాం ఈ రోజు ఇంత గొప్పడయ్యాడంటే మా ఆస్తిని మేము ఇచ్చేయడం వల్ల అంత గొప్పడయ్యాడంటారు. అంటారనరా? ఖచ్చితంగా అంటారు. అందుకని అబ్రహాం ఏమన్నాడంటే, దీవిస్తే నా దేవుడు దీవించాలే కానీ మీ ఆస్తి మాత్రం మీ వల్ల నేను ధనవంతుడిని అవ్వకూడదు. ఒకవేళ నేను అలాగ అయ్యానంటే మీరు ఏం చెప్పుకుంటారు? అలాగనే చెప్తారు, మా వల్ల అబ్రహాము ధనవంతుడు అయ్యాడే తప్ప తనంతడు తనేమీ ధనవంతుడు అవ్వలేదు, వాళ్ళు నమ్మిన దేవుడు ఏమీ అతను ఆశీర్వదించలేదు అంటారు. ఈ రోజున నువ్వు నేను కూడా మనం దేవుడి చేత ఆశీర్వదించబడ్డామే తప్ప ఏ మనుషుడి ద్వారా మనం దీవించబడకూడదు. నువ్వు ఏ మనిషి మీదైనా ఆధారపడి ఏ మనిషి సహాయమైనా నువ్వు పొంది నువ్వు కానీ గొప్పవాడు అయ్యావంటే ఆ మహిమ ఎవరికి వెళ్తుందో తెలుసా? నిన్ను గొప్పవాడిని చేసిన మనిషికి వెళ్తుందే తప్ప దేవుడికి రావట్లేదు. సరే, మీకు ఈ మాట చూపిస్తాను. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 9వ వచనం అండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 9వ వచనం. జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును, వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారు చూచిన వారందరూ ఒప్పుకొందరు. చూసారా, ఆయన ఏం చెప్తున్నాడంటే, నువ్వు నేను ఆశీర్వదించబడ్డామంటే ఎవరి చేత ఆశీర్వదించబడాలంట? దీవిస్తే దేవుడు దీవించాలా, అంతే, ఇంకెవరి ద్వారా కాదు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? మనం ఎంత దేవుడిని నమ్మినా మరొకరి మీద ఆధారపడి మనం చేయాలనుకుంటాం. అదేనా ఎవరిని? దేవుడి బిడ్డలతో మనం సహవాసం చెయ్యం. దేవుణ్ణి ఎరగిన వారితో సహవాసం చేస్తాం. వారి వల్ల మనం అన్ని లావాదేవీలన్నీ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మనకి లోకస్తులు ఒకరు ఉంటే, మన తెలివైన వాళ్ళు, మనకున్న తెలివితేటలు మనకున్నాయి, వాళ్ళకున్న తెలివితేటలు వాళ్ళకున్నాయి. మనం ఏంటంటే మనం అబద్ధం ఆడలేం కదా, వాళ్ళైతే అబద్ధం ఆడతారు.
వాళ్ళు ఏదైనా చేయగలరు. మనమేమో అలాగ ఉపయోగించుకుంటాం వాళ్ళని. వాళ్ళు ఎలాగ ఉపయోగించుకుంటారు? మనం మోసం చేసిన ఆ మోసాన్ని కూడా గుర్తించలేరు, అంత అమాయకులు లేరు దేవుడి బిడ్డలు అని వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఎవరు తెలివితేటలు ఎలా ఉంటాయి చూడండి. అందుకనే ఈరోజు మరలా దేవుడు ఏం చెప్తున్నాడంటే అమజ్యతో చెప్తున్నాడు, అమజ్య, ఒకవేళ నువ్వు కానీ యుద్ధంలోకి వెళ్ళినా యుద్ధంలో నీకు జయం కలగదు. యుద్ధంలో జయం కలిగించేవాడిని నేను. నువ్వేదో ఇశ్రాయేలు ప్రజల్ని, నీ దగ్గర 3 లక్షల మంది సైన్యం ఉంది, ఇంకో 1,00,000 మందిని సైన్యం తీసుకుంటే 4 లక్షలు అవుతారు. 4 లక్షల మంది సైన్యంతో నువ్వు వెళ్ళి నీ శత్రువుతో యుద్ధం చేస్తే నువ్వు జయం పొందుతావు అని నువ్వు అనుకుంటున్నావు. జయం అనేది అలా కలగదు. జయం కలగాలంటే దేవుడు తోడై ఉండాలా. ఎవరికి దేవుడు తోడై ఉంటారో వారిదే విజయం కలుగుతుంది. ఎందుకు అంటే ఒకరిని పడగొట్టాలన్నా ఒకరిని లేపాలన్నా అది దేవుడి చేతిలో ఉంది, మనుషుల చేతిలో లేదు. ఎంత బలం ఉన్నా సరే మానవుడు జయించలేడు. బైబిల్ గ్రంథంలో చెప్తుందంటే ఎంత సైన్యం ఉన్నా ఎంత బలం ఉన్నా దేవుడే కానీ వాళ్ళకు తోడుగా లేకపోతే ఎవరు ఏ యుద్ధము కూడా చేయలేరు, ఏ ఇంట్లోని విజయం సాధించలేరు. ఒకవేళ దేవుడు తోడుగా ఉన్నాడనుకో, ఎంత చిన్నదైనా ఎంత తక్కువ మంది అయినా వాళ్ళు జయాన్ని సాధించగలుగుతారు. అది దైవ పద్ధతి అన్నమాట. బైబిల్ గ్రంథంలో అంటాడు, మీరు నా మాట ఆలకించి నేను చెప్పినట్లుగా మీరు జీవిస్తే మీలో ఒకడు 1000 మందిని తరుముతాడు. ఒక్కడికి 1000 మందిని తరిమే శక్తిని ఇస్తాను. మీరు నా మాట వెళ్ళలేదనుకో, మిమ్మల్ని ఒక్కడు 1000 మందిని తరుగుతాడు. ఇదే రివర్స్ అవుతుంది. మీరు 1000 మందిని ఎలా తరుగుతాడో మీ ఒక్కడు, వాళ్ళలో ఒకడు మిమ్మల్ని 1000 మందిని తరుగుతాడు. ఎందుకు అంటే మీరు నా మాట వినకపోతే. అందుకని దేవుని యొక్క ప్రజలుగా ఈ 2024వ సంవత్సరంలో దేవుడు సార్వత్రిక సంఘానికి ఇచ్చిన ఈ వాగ్దానములో ఏం చెప్తున్నాడు అంటే, ఇంతకంటే మరి అధికముగా యెహోవా నీకు ఇవ్వగలడు. అంతేనా? ఆ మాట అలాగే ఉందా? 2వ మాట చదవండి, అక్కడ ఉంది చూడండి. దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడని. చూసారా? ఇంతకంటే అధికముగా యెహోవా నీకు ఇవ్వగలడు. ఎంతకంటే అధికముగా? 200 మనుగుల వెండి కంటే ఏ 1,00,000 మందినైతే నువ్వు కుదువు పెట్టుకున్నావో, దీన్ని నష్టపోతాను నువ్వు అనుకుంటున్నావు, దీనికంటే ఎక్కువ ఇవ్వగలడు దేవుడు. నువ్వు నమ్ముతావా? అమజ్య, ఇప్పటికైనా చెప్తున్నాను, వాళ్ళని వదిలేయి, వాళ్ళని యుద్ధం తీసుకెళ్ళకు. నువ్వు నష్టపోవు, నా మాట నమ్ము. నష్టపోకుండా నిన్ను కాపాడగలిగిన వాడిని నేను. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఎవరితో అయితే నువ్వు వ్యాపారము లేకపోతే ఎవరిని బట్టి అయితే నువ్వు లావాదేవీలు చేసుకుంటూ నువ్వు అభివృద్ధి చెందాలి అనుకుంటున్నావో, అలాంటి దేవుణ్ణి ఎరగలేని వారితో నువ్వు సాంగత్యాన్ని చేయకు. ఒకవేళ నువ్వు అలాగ చేయడం వల్ల నువ్వేమీ అభివృద్ధిలోనికి రావు. నువ్వు అనుకుంటావు నేను పైకి రాగలను అనుకుంటావు, కానీ దేవుడు అంటాడు నిన్ను రానివ్వడు. దేవుడేమో దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆయన అనుకుంటుంటే, నువ్వేమో మనుషుల యొక్క సహాయం తీసుకొని నువ్వు పైకి రావాలనుకుంటున్నావు. అది ఎలాగ సాధ్యమవుతుంది? దేవుణ్ణి నమ్ముకున్నవారు దేవుని చేతే ఆశీర్వదించబడాలా. ఈ లోకంలో ఏ మనుషుడి చేత ఆశీర్వదించబడకూడదు. ఒకవేళ ఏ మనిషి చేతైనా ఆశీర్వదించబడ్డాడు అంటే ఆ మహిమ ఆ మనిషికి కలుగుతుందే తప్ప దేవుడికి కలుగుతలేదు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, ఏమంటాడంటే, నా మహిమను నేను ఇచ్చేవాడిని కాను, నాకు చెందవలసిన మహిమను ఇంకెవ్వరికీ నేను ఇవ్వను. నా మహిమ నాదే, ఆ ఘనత నాదే. నేను ఆశీర్వదించాలి, నేను దీవించాను అంటే నీ ద్వారా నేను మహిమపరచబడాలా. అంతే తప్ప నువ్వు నా మహిమను ఎవరికో ఇవ్వడానికి నువ్వు ప్రయత్నం చేయకూడదు. ఈ రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ప్రభు యొక్క రక్తమాంసములో మనం పాలు పంపులు పొందే ముందుగా ఈ 2024వ సంవత్సరం మొట్టమొదటిసారిగా దేవుడు మనతో ఒక హెచ్చరిక చెప్తున్నాడు. దేవుడు లేని మనుషులతో నువ్వు సాంగత్యము చేయకు. దేవుడు లేని మనుషులతో సాంగత్యం చేయకు. ఒకవేళ అలాగ నువ్వు చేస్తే నేను నీకు తోడుగా ఉండను. అంతేకాదు, నువ్వు ఏ పనులు చేసినా ఆ పనులన్నిటిలో నువ్వు అభివృద్ధి చెందలేవు. ఎందుకు నువ్వు అభివృద్ధి చెందలేవు అంటే, నేను నీతో లేను కాబట్టి.
నేను నీతో లేను కాబట్టి. నేను నీతో కలిగి ఉంటే ఎవ్వరు నీతో లేకపోయినా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. కాబట్టి నీకు మనుషులు కావాలా, నేను కావాలా? నీకెవరు కావాలి? ఒకవేళ ఈ లోకములను మనుషులే నీకు కావాలి అనుకుంటే నేను మీతో ఉండలేను. నేను నీతో లేను అంటే నీకు ఆశీర్వాదం లేదు, నువ్వు పైకి రావు. సరే, మీకు ఎన్నోసార్లు చూపించాను. దేవుణ్ణి ఎవరైతే నమ్మారో వాళ్ళందరూ గొప్పవాళ్ళు అయ్యారు. ఏ సహాయాన్ని వారు తీసుకోలేదు. మీ అందరికీ తెలుసు, అబ్రహాముని కానీ, ఇస్సాకుని కానీ, యాకోబుని కానీ వాళ్ళు దీవించబడినప్పుడు ఇదే మాట చెప్పారు. అబ్రహాము చెప్పాడు, ఎలియాజరు చెప్పాడు అబ్రహాము గురించి, నా యజమానుడైన అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు అంటాడు కదా, ఆదికాండం 24వ అధ్యాయంలో. అబ్రహాము తర్వాత 26వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు, ఇస్సాకు ఆ దేశమందు విత్తనము వేసిన వాడై 100 ఫలము పొందెను. దేవుడు ఆ మనుషునికి తోడై ఉండెను గనుక అతడు క్రమక్రమముగా అభివృద్ధి చెందెను అంటాడు ఇస్సాకు గురించి. ఇస్సాకు కుమారుడైన ఈ యాకోబు, ఆయన మరి తన మామయ్యైన రఘుయేలు తన మామయ్యైన లాబాను ఇంటికి వెళ్ళినప్పుడు, లాబాను 10 మార్లు యాకోబు యొక్క జీతాన్ని మార్చినప్పుడు కూడా, యాకోబుని నష్టపరచాలనుకున్నప్పటికీ కూడా దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు. ఆశీర్వదించినప్పుడు తిరిగి లాబాను దగ్గర నుంచి యాకోబు బయలుదేరి తన భార్యలను తన బిడ్డలందరినీ తీసుకుని వచ్చేటప్పుడు తన భార్యలతో చెప్పాడు, అమ్మా, మీ తండ్రి యొక్క ఆస్తిలో నేను ఏది కూడా తీసుకోలేదు. మీ తండ్రి నన్ను మోసం చేయాలనుకున్నాడు, 10 సార్లు నా జీతాన్ని మార్చాడు. కానీ నా పితరుడైన అబ్రహాము, ఇస్సాకుల దేవుడైన ఆ తండ్రి నాకు తోడై ఉండి ఈరోజు నన్ను ఇంత గొప్పవాడిని చేశాడు. ఈరోజు నేను దీవించబడ్డాను అంటే అది నా దేవుడు చేసిందే తప్ప ఏ మనిషి నాకు సాయం చేయలేదు. నేను ఎప్పుడు కూడా మీ నాన్న దగ్గర నుంచి ఏ ఆస్తిని కూడా ఊరికినే నేను తీసుకోలేదు. నా కష్టానికి తగిన ఫలాన్ని దేవుడు ఇచ్చాడంతే, అంతే. నేను ఎవరు తీసుకోలేదు. చూడండి ఎలా దీవించాడో దేవుడు. ఇంకా యాకోబు దగ్గర నుంచి మీరు చూడండి, అతని కొడుకులను కానీ ఇంకా వారి పిల్లలను కానీ దేవుడు ఎంత ఆశీర్వదించాడు అంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అయిపోయారు. ఎందుకు గొప్పవాళ్ళు అయ్యారు అంటే దేవుడు వారికి తోడై ఉన్నాడు. దేవుడు వారికి తోడై ఉన్నాడు. అదే దేవుడు చెప్తున్నాడు, నేను నీకును తోడుగా ఉంటాను. నేను ఆనాడు వాళ్ళకు తోడుగా ఉన్న దేవుణ్ణే ఈరోజు నీకు కూడా నేను తోడుగా ఉంటాను. నీకు నేను తోడుగా ఉండాలంటే నువ్వేం చేయాలి అంటే నేను చెప్పినట్లుగా నువ్వు నడిస్తే నేను నీకు తోడుగుంటాను. ఇప్పుడు దేవుడు ఈ 2024వ సంవత్సరంలో సార్వత్రిక సంఘానికి ఇచ్చిన ఈ 2వ వాగ్దానంలో ఏం చెప్తున్నాడంటే, ఇంతకంటే మీకు అధికముగా నేను ఇవ్వగలిగిన వాడిని. అయితే నేను ఇవ్వాలి అంటే నువ్వు నేను లేని వారితో సాంగత్యం చేయకూడదు, వారి మీద నువ్వు ఆధారపడకూడదు. అర్థమైందా? ఏ మానవుల మీద నువ్వు ఆధారపడకూడదు. నీ ఆధారము నేనై ఉండాలా. నువ్వు నన్ను ఎప్పుడైతే నా మీద నువ్వు ఆధారపడగలుగుతావో అప్పుడే నీకు నేను సహాయం చేయగలుగుతాను. నువ్వు నా మీద ఆధారపడలేనంత కాలము నేను నీకే సహాయాన్ని చేయను. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, అందుకని మీకు మాట చూపించాను. ఇశ్రాయేలీయులు అంటే తన ప్రజలు అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలను వీరు నేర్చుకున్నారట. వారు నేర్చుకొని వారి విగ్రహములకు వీరు పూజ చేశారు. ఇశ్రాయేలీ ప్రజలను ఆఖరికి అన్యజనులు ఏం చేశారంటే వారు పూజల్లో వారు చేసే కార్యకలాపాలన్నింటిలో వీళ్ళు దించారట. ఏళ్ళ దించడం వల్ల నష్టపోయింది ఎవరు? ఇశ్రాయేలీలే. అది వారికి ఉరి ఆయను, వీళ్ళ చావడానికి గల కారణమయ్యింది అది. కాబట్టి ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే, మనం దేవుని యొక్క ప్రజలుగా అన్యజనులతో నీ జీవితాన్ని ముడిపెట్టుకోవద్దు. వాళ్ళతో కానీ ముడిపెట్టేవా మన జీవితాంతము కూడా దేవుళ్ళో మనం ఉండలేము. అందుకని బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు చెప్తాడనమాట. ఇశ్రాయేలీ ప్రజలకు చెప్పినప్పుడు ఏమంటాడంటే, మీరు దుక్కు దున్నేటప్పుడు ఎద్దుని గాడిదని కలిపి దున్నకూడదు అంటాడు ఆయన.
మనం దుక్కు దున్నేటప్పుడట ఎద్దుని గాడిదని వేసి దుక్కు దున్నకూడదట. మీరు బట్టలు వేసుకున్నప్పుడట కాటన్ని సిల్క్ని రెండింటిని కలిపి వాడకూడదట. ఎలా చెప్తాడో చూడండి. మీరు ద్వితీయోపదేశకాండం మీరు చదివితే ఏమేమి చేయకూడదో ఏమేమి చెయ్యాలో దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. ఎందుకు అలాగ చెప్పాడు అంటే, మీరు ఏదైనా చేసేటప్పుడు ఒకదాని మీద మీరు ఆధారపడాలా, రెండిటి మీద మీరు ఆధారపడకూడదు. రెండిటి మీద మీరు ఆధారపడితే ఏ పని మీరు చేయలేరు. ఇప్పుడు ఎద్దుని గాడిదని లంకేసి దున్నితే గాడిద స్వభావం వేరు, ఎద్దు స్వభావం వేరు. ఇప్పుడు కాటన్ని సిల్క్ని రెండింటిని కలిపినేస్తే ఎలాగుంటుంది? ఎండగాసిందనుకో, ఎండలోకి వెళ్ళినప్పుడు ఎలాగుంటుంది? కాటను సిల్క్ను రెండు కలిపినవి కాబట్టి కొంతేమో చెమటలు అవుతుంది, మరో కొంచెమో గుచ్చుకుంటుంది. చెమట లాగదు, అది మన శరీరానికే చిరాకు పుట్టిస్తుంది అన్నమాట. అందుకనే ఏదైనా సరే చేసేటప్పుడు రెండింటినీ కలపకూడదు. అదే దేవుడు అంటున్నాడు, నువ్వు కూడా రెండు మనసులతో ఎప్పుడు ఉండొద్దు, రెండు తలంపులతో ఉండొద్దు. ఉంటే ఒకే మనసు కలిగి ఉండు. నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్మితే దేవుళ్ళలోనే నీ జీవితాన్ని కొనసాగించాలని ప్రయత్నించాయి. లేదా లోకములోనే నువ్వు బ్రతకాలి అనుకుంటే లోకస్తుల్లాగే జీవించు, తప్పులేదు. ఎందుకో తెలుసా? నువ్వు లోకస్తుల్లాగే బ్రతకాలి నువ్వు అనుకుంటున్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు. దేవుడు ఎవరిని బలవంతం చేసేవాడు కాదు. మన దేవుడు భయపెట్టి బలవంతము చేసి నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపోతే నేను ఇలా చేస్తాను అలా చేస్తానని ఎప్పుడూ దేవుడు అంటావు. ఎందుకో తెలుసా? ఒకవేళ దేవుడే కానీ భయపడితే మనుషులందరూ దేవుడి దగ్గరికి వచ్చేస్తారు. ఎవరికైనా దేవుడు ఆ రాత్రి కల్లో కనిపించి భయపెట్టాడు అనుకో, పొద్దుట లేకపోతే దేవుడు గుడి దగ్గరే ఉంటాడు. ఎందుకో తెలుసా? దేవుడు రాత్రి నా కల్లోకి వచ్చాడు, నన్ను ఇలా కాకపోతే నేను చంపేస్తాడు, అది ఇలా చేస్తాడు, ఇంక నేను ఎక్కడికి వెళ్తాను, తప్పగా దేవుడి దగ్గరికి వెళ్తాను బాబు అని గుడి దగ్గర కూర్చుంటాడు. అందుకే దేవుడు అంటున్నాడు, మీలో నేను ఎవరిని కూడా బలవంతము చేసి నన్ను నమ్ముకునేలాగా చేయను, మీకు స్వేచ్ఛనిచ్చాను. ఈ స్వేచ్ఛలో మీకు ఏం చెప్తున్నానంటే మంచి ఏదో చెడేదో రెండూ చూపిస్తున్నాను. నువ్వు ఏది కోరుకుంటావో అది నీకు కలుగుతుంది. నువ్వు నా కోసం నువ్వు బ్రతకాలి అనుకుంటే నా కోసం జీవించు. లేదు నీకు ఇష్టానుసారంగా లోకంలో బ్రతకాలనుకుంటున్నావా, లోకంలోకి వెళ్ళిపో, తప్పులేదు. ఏదైనా నువ్వు లోకంలో జీవించినప్పుడు దాని ఫలితం నరకమే. నువ్వు నాలో జీవించాలనుకున్నప్పుడు దాని ఫలితము జీవమే, పరలోకమే. అంతే తప్ప పరలోకము కావాలి నరకము కావాలి అని నువ్వు ఎప్పుడు కోరుకుంటే రెండిట్లకి పడదు. మనం చనిపోయిన తర్వాత ఏదో ఒక చోటుకే వెళ్ళాలా, వెళ్తే పరలోకమన్నా వెళ్ళాలా లేకపోతే నరకానికైనా వెళ్ళాలా. లేదండి కొంతకాలం పరలోకంలో ఉంటాను, కొంతకాలం నరకంలో ఉంటాను, రెండింటిని కూడా దేవుడు నాకు ఇవ్వాలంటే అప్పుడు దేవుడు ఏమంటాడు? రెండింటిని కలిగిస్తాను. అందుకే కదా సగం నేను బ్రతికినంత కాలంలో సగమేమో దేవుళ్ళలో గడిపాను, సగమేమో లోకంలో గడిపాను. భూమి మీద నేను సగం దేవుళ్ళలో సగం లోకంలో ఎలా గడిపాను, నేను చచ్చిపోయిన తర్వాత కూడా సగం నరకం సగం పరలోకం కావాలంటే దేవుడు ఎలాగిస్తాడు ఆయన? అందుకన్నాడు అక్కడ ఓ మాట చెప్పాడు ఆయన, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, వాడు రెండు మనసులు కలిగిన వాడు కాబట్టి వాడు అస్థిరుడు కాబట్టి ప్రభువు వల్ల వానికి ఏమీ దొరకదట. రెండు మనసులు కలిగిన వాడు ఏంటంటే అవసరమైతే ఇటువైపు ఉంటాడు, లేకపోతే అవసరమైతే అటువైపు ఉంటాడు. ఎటు అవకాశమైతే అటు వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఈ అవకాశవాదికి రెండు పక్షాలకు కూడా వీడు అవసరం అయితే అటు తిరుగుతున్నాడు కాబట్టి రెండింటినీ చెడిపోతాడనమాట. ఒక అవసరం వచ్చినప్పుడు వీడికి ఎవరూ సపోర్ట్ చేయరన్నమాట. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనం ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందే ముందుగా ఈ 2024 సంవత్సరంలో మొట్టమొదటిగా దేవుడు మళ్ళీ హెచ్చరిక చేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇంతకంటే నీకు అధికంగా ఇస్తాను నేను, నన్ను నమ్ము. ఏమనో తెలుసా? లోకంలోకి వెళ్ళి నువ్వు లోకంలో సంపాదించుకొని పైకి రావాలని నువ్వు అనుకునే ఆలోచనని ఇప్పటికైనా విరమించుకో. లోకంలోకి వెళ్తే నువ్వు సంపాదిస్తాను, లోకంలోకి వెళ్తే నేను గొప్పవాడిని అవుతాను అనుకుంటున్నావు. లోకం కంటే దేవుడు గొప్పవాడు కదా. దేవుడు ఏమి ఇవ్వలేడు నీకు. నువ్వు దేవుడిని వదిలేసి లోకంలోకి వెళ్తున్నావు. లోకంలో నీకేం కలుగుతుందని? లోకంలో దేవుడి కంటే ఎక్కువ ఉందనా?
ఒకవేళ నువ్వు దేవుడిని వదిలి లోకంలోకి ఎంత వెళ్ళినా దానివల్ల నువ్వేమో అభివృద్ధి చెందలేవు. చూడు ఎలాగుంటుందో తెలుసా? సరే, మీకు ఆ మాట చూపిస్తాను. నువ్వు దేవుణ్ణి కాదని నువ్వు చేసినంత కాలము నువ్వు సంపాదించిందంతా చిరిగిపోయిన చంచులో వేసినట్లుగా పోతుందట. నీ కష్టార్జితం అంతా అలా పోతుందట. నువ్వు ఎంత సంపాదించినా నీ సంపాదన ఒక రోజుకి ఏమైపోతుంది అంటే పూర్తిగా పాడైపోద్ది అనమాట. ఇంక మిగలదు నీకేమీ. ఎందుకంటే లోకములో నీ అంతటి నువ్వు చేసిన దానికి అవన్నీ అలాగ పోయేలా చేస్తాడట. దేవుడు తలుచుకుంటే ఎంతసేపు ఆయన చెయ్యాలి అనుకున్నాడుకో, మన దగ్గర నుంచి తీసేయాలి అని మొదలుపెట్టాడు అనుకో దేవుడు, ఇంకా దాన్ని ఎవ్వరూ ఆపలేరు. మీ అందరికీ తెలుసు, ఐగుప్తు రాజైన ఫరో చాలా గొప్పవాడు. ఐగుప్తు రాజైన ఫరో అంత గొప్పవాడిని దేవుడు ఏం చేశాడు తెలుసా? సర్వనాశనం చేసేసాడు. ఆఖరికి దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, ఏ ఫరో యొక్క ఇశ్రాయేలు ప్రజలను తరిమారో ఆ ఫరో యొక్క సర్వ సైన్యము కూడా ఎర్ర సముద్రంలో పడి చచ్చిపోయేలాగా దేవుడు చేశాడట. అక్కడ ఒక మాట అంటాడు, ఫరో యొక్క సైన్యములో ఒక్కడైనను మిగలలేదట. ఒక్కడు కూడా ప్రాణంతో మిగలకుండా వాళ్ళందరినీ ఎర్ర సముద్రంలో చంపేశాడట దేవుడు. ఎందుకు చంపేశాడు తెలుసా? ఇక ఫరో ఇంకెప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజలను తరమకూడదని. అప్పుడు దేవుడు చెప్పాడు, ఏ ఐగుప్తీలైతే మిమ్మల్ని తరుముతున్నారో ఈ ఐగుప్తీల్లో ఏ ఒక్కడు కూడా మరలా మిమ్మల్ని ఎప్పుడూ తరమడు, ఇంకా మీ సమీపముకే రాలేడు. అది ఆయన చెప్పాడు. ఆయన అర్థమైందా? కాబట్టి ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఇంతకంటే నేను అధికంగా ఇవ్వగలను, నన్ను వదిలి నువ్వు బయటికి వెళ్ళడానికి ప్రయత్నించేకు. నాలో నువ్వు ఉంటే ఎంతైనా నేను ఇవ్వగలిగిన వాడిని. నేను ఎంత ఇస్తానో తెలుసా? నిన్ను గొప్పవాడిని చేస్తాను. నువ్వు నన్ను వదిలి నువ్వు గొప్పోడు అవ్వాలనుకున్నావు అనుకో, నువ్వు గొప్పోడు కాలేవు. రెండో విషయాన్ని మీకు చెప్తాను. బాలాకు రాజు బిలాముని పిలిపించాడు. పిలిపించే ముందు ఒక మాట చెప్పాడు. బాలాకు ఏం చెప్పాడంటే, బిలాము ప్రవక్త, నువ్వు వచ్చి ఏదో ఒక జనాంగం నా దగ్గరికి వచ్చింది, వారు నువ్వు శపిస్తే నీకెంత కావాలంటే అంత నేను ఇస్తాను అన్నాడు. సరే, బిలాము దగ్గరికి వచ్చినప్పుడు ఆ రాజు పంపించిన పని వాళ్ళు వచ్చినప్పుడు చెప్పాడు, నీ రాజు ఇంటెడు బంగారమైనను ఇంటెడు ఇండైనను నాకు ఇచ్చిన నా దేవుడు ఏ మాట చెప్పమన్నాడో ఆ మాటే చెప్తాను, అంతకు మించి నేను చెప్పను అన్నాడు. ఈ మాటే బాలాకు రాజు దగ్గరికి వెళ్ళి చెప్పారు, రాజా బిలాము దగ్గరికి వెళ్ళాము, మీరు చెప్పినట్లుగానే చెప్పాము, కానీ బిలాము ఇలాగన్నాడు, నేను రాను, నా దేవుడు ఏం చెప్తాడు అదే చెప్తానన్నాడు. ఆయన ఆ రాత్రి మమ్మల్ని ఉంచుకున్నాడు, ఉదయం లేసి అన్నాడు దేవుడు నన్ను వెళ్ళొద్దు అంటున్నాడు, నేను రానని చెప్పేశాడు. ఇంక మరి ఆయన రానన్నప్పుడు మేమేం చేస్తాం, వచ్చేస్తామన్నాడు. అప్పుడు బాలాకు ఏం చేశాడు, మళ్ళీ అంతకంటే గొప్పవారిని మరలా పంపించాడు. అప్పుడు కూడా వాళ్ళకి అదే సమాధానం చెప్పాడు బిలాము. మూడవసారి ఇంతకంటే ఇంకా గొప్పవారిని పంపించాడు. అప్పుడు బిలాము ఏమన్నాడు, అలా కూడా వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అంటారు? అప్పుడు దాకా బిలాముకి ఏమైనా తక్కువ ఉందంటారా? అప్పుడు దాకా బిలాముకి తక్కువ లేదు. దేవుడు ఆయనకు ప్రవక్తగా ఉంచాడు, దేవుడు అన్నీ ఇచ్చాడు ఆయనకి. కానీ ఎవరి ద్వారా గొప్పవాడు అవ్వాలనుకున్నాడు? ఆ బాలాకు రాజు ఇచ్చే ధనాన్ని గురించి గొప్పవాడు అవ్వాలనుకున్నాడు. ఏమయ్యాడు? ఇశ్రాయేలు ప్రజలు ఆ బాలాకు రాజుని జయించినప్పుడు ఇతన్ని కూడా చంపేశారు, ఖడ్గం చేత నరికేశారు. చూసారా? బిలామును కూడా ఖడ్గముతో నరికేశారు. చచ్చిపోయాడు బిలాము ప్రవక్త. ఇంకా అక్కడితోటి అయిపోయిందన్నమాట. అర్థమైందా? బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట అది దేవుడు మాట. అందుకనే ఇప్పుడు దేవుడు మనకి ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు నా బిడ్డవు కాబట్టి నీకు నేనేం చెప్తున్నాను అంటే, ఇంతకంటే నేను అధికముగా ఇవ్వగలిగిన వాడిని, నువ్వు నష్టపోవు. ఇప్పటికైనా నా మాట విని ఏ మనుషులతో అయితే నువ్వు రాజీ కుదుర్చుకున్నావో, ఏ మనుషులనైతే నన్ను ఎరగలేని మనుషులను కొదువుకు పెట్టుకున్నావో ఆ మనుషులతో నీ సాంగత్యాన్ని వదిలేయి.
వద్దు. అలాంటి మనుషులతో కానీ వెళ్ళావు అంటే నీకు జయం కలగదు. అర్థమైందా? అందుకని దేవుడు అంటాడు, మనం అన్యజనులతో సహవాసం చేయడం కాదు, నామకార్థమైన క్రైస్తవులతో కూడా సహవాసం చేయకూడదు. వీళ్ళు ఎంతకంటే ప్రమాదం. అర్థమైందా? అందుకనే చాలా జాగ్రత్త. వాళ్ళు నిజంగా యేసు ప్రభువారిని నమ్మేనంటారు కానీ వాళ్ళు బ్రతుకులో ఎక్కడ కూడా మార్పు ఉండదు. అలాంటి వీళ్ళతో మరి జాగ్రత్త కలిగి ఉండాలా. అందుకనే దేవుని బిడ్డలు అనేవారు ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి అంటే నామకార్థమైన వాళ్ళతో మరి జాగ్రత్త కలిగి ఉండాలా. ఎందుకంటే మనల్ని వీళ్ళే మోసం చేస్తారు. మీకు 2 విషయాలు చూపిస్తాను, ఇది అవునా కాదా అనేది. మీరు 2వ రాజులు రాసిన గ్రంథంలో ఒక ప్రవక్తని దేవుడు ఇశ్రాయేలు రాజు దగ్గరికి పంపించాడు. ఆ రాజుతో ఏం చెప్పాడు అంటే 13వ అధ్యాయము, క్షమించండి, 1 రాజులు రాసిన గ్రంథము 13వ అధ్యాయము. రాజులు రాసిన మొదటి గ్రంథము 13వ అధ్యాయము. ఇక్కడ ఈ స్టోరీ ఏం జరిగిందంటే, యెహోవా ప్రవక్త మరి బేతేలునకి వెళ్ళి బేతేలులో ఉన్న రాజుతో ఈ మాట చెప్పమన్నాడు. ఈ మాట చెప్పడానికి రాజు దగ్గరికి ఈ ప్రవక్తను పంపించినప్పుడు ప్రవక్తకు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు దేవుడు అంటే, ప్రవక్త, నువ్వు ఏ మార్గము గుండా అయితే వెళ్తావో ఆ మార్గము గుండా మరలా తిరిగి నువ్వు రాకూడదు. వెళ్ళిన మార్గాన్ని తిరిగి నువ్వు రాకూడదు. రెండవది, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చెప్పిన అద్భుతాన్ని నువ్వు చేసిన తర్వాత రాజు నిన్ను ఏమంటాడో భోజనం చేయమంటాడు. రాజు నిన్ను భోజనము చేయమన్నా సరే నువ్వు అక్కడ ఏం చేయకూడదు, భోజనము చేయకూడదు అని చెప్పాడు. ఈ 2 షరతులు ఖచ్చితంగా చెప్పాడు. ఈ ప్రవక్త వెళ్ళాడు, దేవుడు చెప్పినట్లుగానే చేశాడు. రాజు బ్రతిమాలాడు. రాజు బ్రతిమాలినప్పుడు కూడా రాజుకి చెప్పాడు, రాజా, దేవుడు నాకు ఇలా చెప్పాడు, అక్కడ నువ్వు అన్నపానములు పుచ్చుకోనకూడదు అని నాకు దేవుడు చెప్పాడు, కాబట్టి ఇక్కడ నేనేమి అన్నపానములు పుచ్చుకోకూడదు, నేను తిరిగి వెళ్ళిపోతాను అని చెప్పాడు. ఈయన వెళ్ళిపోయాడు. రాజును కూడా ఆయన పాపం జయించి వెళ్ళిపోయాడు. కానీ ఈ ప్రవక్త ఇతను వెళ్ళిపోతూ ఉంటే ఆ ఊరిలో ఉన్న ఒక ముసలి ప్రవక్త యొక్క కొడుకులు ఆ విషయాన్ని తన తండ్రికి చెప్పారు. నాయనా, యోధా దేశం నుంచి ఒక ప్రవక్త వచ్చాడు. ఆ ప్రవక్త వచ్చి మన రాజుకి ఇలా చెప్పాడు, ఆయన చెప్పినట్లుగానే ఇలా జరిగింది, ఆయన నిజమైన ప్రవక్త అని చెప్పగానే ఈ ముసలి ప్రవక్త ఏమన్నాడంటే, ఒరే, నా కొరకు ఒక గాడిద, అతని కొరకు ఒక గాడిదని సిద్ధం చేయండి, అతను ఏ దారిని వెళ్ళాడో చెప్పండి, నేను వెళ్తానని చెప్పి అతను పంపించినప్పుడు ఆ దారిన ఈ ముసలివాడు చెప్పాడు, పలానా దారిలో వెళ్తున్నాడని చెప్పగానే ఆ దారిలో ఈ ముసలి ప్రవక్త ఆ ప్రవక్తను కలుసుకోవడానికి వెళ్ళాడు. పాపం ఆ ప్రవక్త నడుస్తూ ఓ చెట్టు కింద కూర్చున్నాడు అన్నమాట, అలసిపోవడం వల్ల. అలసిపోయిన తర్వాత కూర్చున్నప్పుడు ఈ ముసలి ప్రవక్త వెళ్ళి అడిగాడు, యోధా దేశం నుంచి వచ్చిన ప్రవక్త నువ్వేనా అని అడిగాడు. అయ్యా, నేనే అని చెప్పాడు. అప్పుడు ఆ ప్రవక్త అలా చెప్పగానే ఇప్పుడు ఈ ముసలి ప్రవక్త ఏమన్నాడంటే, అయ్యా, దేవుడు వాక్కు ఇప్పుడే నాకు ప్రత్యక్షమైంది. ఏం చెప్పిందంటే, యోధా దేశం నుంచి ఒక ప్రవక్త వచ్చాడు, అతడు ఆకలితో తిరిగి వెళ్ళిపోతున్నాడు, కాబట్టి నీ ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టు అని చెప్పాడు దేవుడు నాకు. అందుకని ఇప్పుడు నేను వచ్చాను, ఈ గాడిద మీద ఎక్కువ, నేను తీసుకుని వెళ్తాను, నీకు భోజనం పెడతాను అని చెప్పాడు. అప్పుడు ఈ ప్రవక్త ఏం చేయాలంటారు? అడిగాడా? ఎందుకు అడగలేదంటారు? ఇప్పుడు ఆయన ఏమని చెప్పాడు? ఇప్పుడు నేను ప్రవక్తనే అని చెప్పాడు. చూడండి, నేను ఒక ప్రవక్తనే అని చెప్పాడు. నేను ఒక ప్రవక్తనే అని చెప్పినప్పుడు ఏమంటాడు? ఇంకా నిజంగా దేవుడు చెప్పాడేమో అనుకున్నాడు. నిజంగా నేను ఓ ప్రవక్తనే అని చెప్తే ఇంకా ఆయన ఏమనుకుంటాడు? ఆయన ప్రవక్త, నిజంగా దేవుడే గారు పంపించినట్టున్నాడు, అందుకే నేను వెళ్ళాలని వెళ్ళిపోయాడు. ఆ ఇంటికాడ భోజనం చేశాడు, భోజనం చేసి చెయ్యి కడుక్కున్నాడు. ఇప్పుడు నిజంగా యెహోవా వాక్కు ఆ ముసలి ప్రవక్త మీదకి వచ్చింది. అప్పుడు ఏం చెప్పాడు? నేను ఎక్కడైతే భోజనం చేయొద్దు అన్నాను అక్కడే నువ్వేం చేసావు? భోజనం చేసావు. ఇక నువ్వు చచ్చిపోతావు, బ్రతకవని చెప్పాడు దేవుడు. నువ్వు మార్గాన్ని వెళుతున్నప్పుడు మార్గం మధ్యంలోనే నువ్వు సింహం ఒకటి వచ్చి నిన్ను చంపేస్తుంది, నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు. ఆ ముసలి ప్రవక్తే ప్రవచించాడు. అర్థమైందా? చాలాసార్లు మనం కూడా ఏం చేస్తాం తెలుసా? ఈ నామకార్థమైన క్రైస్తవులు చెప్పినట్లుగా చేయడానికి ఇష్టపడతాం.
ఎందుకో తెలుసా? అదిలో పెద్ద ఏముందండి, తప్పేం కదా, మేము చేస్తున్నాం కదా, మీరు చేయడం తప్పేముంది? మేము ఆ యేసుబాబుని నమ్ముకున్నప్పుడు అదే కదా, వాళ్ళు ఆ యేసు ప్రభువారిని నమ్ముకున్నారు. కానీ వాళ్ళు చేసే అన్ని లోకంలో ఉన్న పనులే. వాళ్ళని మనం దేవుని బిడ్డలని మనం ఎలా నమ్ముతాం చెప్పు? వాళ్ళని, వాళ్ళతో మన సాంగత్యం ఏంటి? అలాంటి వారితో సాంగత్యం చేయడం అనేది మనల్ని చాలా మోసం చేస్తారు. అందుకనే ఒక నిజమైన క్రైస్తవుడు ఏ నామకార్థమైన క్రైస్తవుడితో సాంగత్యం చేయలేడు. మీరు అనుకుంటున్నారు వాళ్ళు మార్చగలము అని. ఈ రోజుల్లో మారే పరిస్థితులు ఇంకేమీ లేవండి. వాళ్ళు మళ్ళీ మార్చేస్తున్నారు ఈ రోజుల్లో. మనం ఏదనుకుంటున్నాం, వాళ్ళని ఎలాగోలాగా మనం మార్చగలుగుతాం నిజం చెప్దామని. ఆ మారే రోజులు పోయాయి. కాబట్టి ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేసే 2 విషయాలు. ఒకటి, దేవుణ్ణి ఎరగని అన్యజనులతో సహవాసం చేయకూడదు. రెండవది, అవిశ్వాసులతో సాంగత్యం చేయకూడదు. అంటే నామకార్థమైన క్రైస్తవులతో సాంగత్యం చేయకూడదు. అవునా? ఈ మాట చూపించి మనం ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనమండి. 14వ వచనం, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసుకి పాలెక్కడా. సరే, ఎంత స్పష్టంగా చెప్పాడు. నువ్వు విశ్వాసం అయ్యుండి అవిశ్వాసతో నువ్వు పొత్తు పెట్టుకోవడం ఏంటి? అవిశ్వాసతో నువ్వుంటే నీకు సంబంధం, నువ్వు విశ్వాసలాగా అవుతావు. అర్థమైందా? ఎంత స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. అందుకనే దేవుణ్ణి ఎరగిన వారితో కానీ, నామకార్థమైన స్థితిలో ఉన్న వారితో కానీ సాంగత్యం చేయకు. వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు. నిన్ను దీవించేవాడు, ఆశీర్వదించేవాడు దేవుడు. వీళ్ళెవరూ కాదు. వీళ్ళెవరు నిన్ను దీవించరు. వీళ్ళందరూ ఏంటో తెలుసా? మనం బాగుపడితే వారవలేని వాళ్ళు. ఈ లోకస్తులు కానీ, నామకార్థులు కానీ మనం బాగున్నామంటే వారవలేరండి. మన అభివృద్ధిని చూసి వాళ్ళు ఏడుస్తారే తప్ప మన అభివృద్ధిని చూసే మీరు సంతోషించేవాళ్ళు కాదు. అలాంటి వారితో మనం సాంగత్యం చేయడానికి ఇష్టపడకూడదు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నష్టపోపర్లేదు. ఇప్పుడు దాకా నువ్వేమైతే లావాదేవీలు కలిగి ఉన్నావో దాన్ని ఇప్పుడు తోటే వదిలే. ఇప్పుడు నుంచైనా నువ్వు నేను చెప్పినట్లుగా చెయ్యి. నేను చెప్పినట్లుగా చేస్తే మరలా నిన్ను నేను ఆశీర్వదిస్తాను, ఇంతకంటే అధికంగా ఇస్తాను. ఇంతకుముందు నువ్వు ఏదనుకున్నావో దానికంటే అధికంగా నేను ఇస్తాను. నన్ను నమ్ము, నేను దేవుణ్ణి కదా. నువ్వు నా మాటే నమ్మకపోతే ఇంక నువ్వెవరిని నమ్ముతావు? ఈ 2024వ సంవత్సరంలో ఒక్కసారి చూడు. ఇప్పుడు దాకా నువ్వు చేసింది ఏంటి? ఈ 2024వ సంవత్సరంలో నువ్వు చేయవలసిందేంటి? ఏ దేవుణ్ణి ఎరిగిన వారితో నువ్వు సాంగత్యం చేసావో, ఎవరినైతే నామకార్థమైన వారితో నువ్వు సాంగత్యం చేసి నువ్వు ఆత్మీయంగా ఎదగలేకుండా మరుగుజిస్తుల్లో ఉండిపోవడానికి కారణమయ్యారు కదా, వాళ్ళని వదిలి ఒక్కసారి నువ్వు ప్రభువు దగ్గరికి రా. ప్రభువులో నువ్వు జీవించడానికి ప్రయత్నించే, అప్పుడు చూడు, నిశ్చయముగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన నిజంగా ఆయన అంటాడు, నేను చెప్పినట్లుగా నువ్వు చేయగలిగితే నేను నిజంగా ఆశీర్వదిస్తాను, నేను నిన్ను దీవిస్తాను. నేను దీవించే దేవుడినే తప్ప నేను శపించే దేవుడిని కాదు. నేను ఉపకారినే తప్ప నేను అపకారిని కాదు నేను నీకు. అందుకనే నా మాట విని అమజ్యా, దేవుడు లేని ఇశ్రాయేలు ప్రజలను నువ్వు కొలువు పెట్టుకుని యుద్ధానికి తీసుకెళ్తే నీకెక్కడ జయం ఉంటుంది చెప్పు? వాళ్ళతో దేవుడు లేడు, వాళ్ళని వదిలే అన్నాడు. అమజ్యా కొంత బాధపడ్డాడు, కానీ దేవుడు చెప్పాడు కదా, లోపడ్డాడు. ఎప్పుడైతే అమజ్యా దేవునికి లోబడ్డాడో యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధంలో జయం పొందాడు, అంతకంటే ఎక్కువ ఆస్తిని తెచ్చుకున్నాడు. అంతే. అప్పుడు చెప్పాడు, అమజ్యా నేను చెప్పాను కదా, ఇంతకంటే అధికముగా నేను ఇవ్వగలిగిన వాడిని నేను ఇస్తాను. నువ్వు నా మీద ఆధారపడు. నువ్వు నా మీద ఆధారపడినంతకాలము
నేను ఎప్పుడూ నేను తక్కువ చేయను. నువ్వు దేవుడి మీద ఆధారపడినంత కాలము దేవుడు నిన్నెప్పుడూ విడిచిపెట్టడండి. ఎప్పుడూ నీకు లేదనే సంగతిని చూపించడు దేవుడు. ఎప్పుడూ నీకు దేవుడు నిన్ను దీవించేవాడు. సరే, ఈ మాట కూడా చూపించి నేను ముగిస్తాను. కీర్తన గ్రంథము 113వ కీర్తన 113వ కీర్తన, క్షమించండి, 112వ కీర్తన 112వ కీర్తన 2-3 వచనాలండి. 2-3 వచనాలు. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వారి ఇంట నుండును, వారి నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారి కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. యథార్థవంతుల యొక్క వంశము ఆశీర్వదించబడుతుంది. వారి ఇంటిలో ఎప్పుడు కలిమియు సంపదయు ఉంటుంది. లేదు అనే మాట నువ్వు ఎప్పుడూ చెప్పవు. దేవుడు నిన్నంతగా ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని అంతగా ఆశీర్వదించాలి అంటే ఈ 2 పనులు మాత్రం చేయి. ఒకటి, దేవుణ్ణి ఎరగని అన్యజనులు కానీ, దేవుణ్ణి ఎరిగిన వారిని చెప్పుకుంటున్న నామకార్థమైన క్రైస్తవులు కానీ, వీళ్ళతో సాంగత్యం చేయకు. వాళ్ళకు దూరంగా ఉండు. ఎంత నువ్వు దూరంగా ఉంటావో నీ దేవుడు నిన్ను అంత ఆశీర్వదించగలిగిన వాడు, అంత ఆశీర్వదిస్తాడు. వాళ్ళకు నువ్వెంత దగ్గర అవుతావో వాళ్ళు నీ ఆత్మీయ జీవితాన్ని అంత కృంగిపోయేలాగా చేయగలుగుతారు, అంత కృంగిపోయేలా చేయగలుగుతారు. మనం ఆత్మీయంగా మనం ఎప్పుడైతే దిగజారిపోతామో మనం ఆశీర్వదించబడలేమండి. రోజు రోజుకి పతనంలోనికి వెళ్ళిపోతాం. ఒక ఆయన నాకు ఇలా చెప్పాడు. ఏం చెప్పాడంటే, నేను అడిగాను, ఏంటండి అసలు ఏంటంటే, అయ్యా, ఒకప్పుడు నేను దేవుళ్ళలో ఉన్నప్పుడు నిజంగా మీరు చెప్తే నమ్మరు కానీ నేను ఏది పట్టుకుంటే అది బంగారంగా మారిపోయింది. నేను చేసిన తప్పేంటి అంటే, దేవుణ్ణి ఎరిగి ఇంకా నేను అభివృద్ధిలోనికి వెళ్ళాలని ఒక దేవుణ్ణి ఎరగని వారితో నా సంబంధాన్ని పెట్టుకున్నాను. ఆఖరికి వారు నన్ను ఏం చేశారో తెలుసా? నన్ను దేవుడి నుంచి దూరం చేశారు. ఆఖరికి కొన్ని లక్షల రూపాయలు, నా ఆస్తంతా పోవడమే కాదు, కొన్ని లక్షల రూపాయల అప్పులోకి వెళ్ళిపోయాను. నేను కొన్ని లక్షల రూపాయల అప్పులోకి వెళ్ళిపోయాను. ఈ పరిస్థితి నుంచి నేను ఎలాగ రాగలను? ఆఖరికి దానిలో నుంచి నేను బయటికి రాలేక, దేవుడి దగ్గరికి మళ్ళీ నేను చేరలేక, ఈ రెండిటి మధ్య నేను నలిగిపోయాను ఎన్నో సంవత్సరాలు. ఇప్పటికీ కూడా నా జీవితం ఎలాగుందో తెలుసా? అలాగే కొట్టుమిట్టలాడుతున్నాను. నేను బయటికి రావాలి అనుకుంటున్నాను, రాలేకపోతున్నాను. నాకు సహాయం చేసేవాళ్ళు లేరు. అలాగని దేవుళ్ళలోకి వద్దామా అంటే దేవుళ్ళలోకి రావడానికనే పరిస్థితులు కూడా నాకు సహకరిస్తా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉండిపోయాను. అర్థమైందా? నేను చేసింది చాలా తప్పు చేశాను. ఈ తప్పుని నేను దిద్దుకోవడానికి నా వల్ల అవుతలేదు, ఇంకా నా వల్ల అవుతలేదు. నేను బయటికి రావాలంటే కొన్ని లక్షల రూపాయలు నాకు కావాలి. ఇప్పుడు బయటికి రావాలంటే ఇన్ని లక్షల రూపాయలు నాకు ఎవరిస్తారు? ఎక్కడ నేను రాగలను బయటికి? చూసావు సాతాను ఎలా చేసిందో. దేవుణ్ణి ఎరగిన వారితో మన సాంగత్యం చేస్తే అలా చేస్తారు తెలుసా? మళ్ళీ చావనెవరు, బ్రతకనెవరు. 2 విధాలుగా మనం నలిగిపోతాం. అన్ని సమస్యల్లోనికి వెళ్ళిపోతాం. అందుకనే మనం ఒక్కదాని మీదే ఆధారపడ్డామా? దీవించినా నువ్వే, నష్టపరిచినా నువ్వే అని దేవుడి మీద ఆధారపడ్డావా? దేవుడు ఎప్పుడూ నష్టపోనివ్వడైనా. ఎందుకంటే మన దేవుడు నష్టపరిచే దేవుడు కాదు. నువ్వు నిజంగా దేవుడిని నమ్ము, నీ దేవుడు నిన్నంతా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈరోజు మనం ఈ 2024వ సంవత్సరం మొట్టమొదటిసారిగా ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందే ముందుగా దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, ఇంతకంటే నేను అధికముగా నీ దేవుడు ఇవ్వగలడు, నిన్ను దీవించగలడు.
ఏదో ఒక దేవుడు లేని మనుషుల చేత నువ్వు దీవించబడ్డం కాదు, ఏదో లోకంలో చేత నువ్వు దీవించబడ్డం కాదు, నీ దేవుణ్ణి నిన్ను దీవించాలా. చూడు, దీవిస్తాడా దీవించలేడా ఆయన మీద నువ్వు ఒక్కసారి నీ మనసును అనుకో, నీకు దేవుడు ఎంత చేస్తాడో, ఎంతగా దీవించగలడో. అందుకనే ఇప్పటికైనా ప్రభు దగ్గర అడుగుతాం, ప్రభు నన్ను క్షమించు, నేను ఇంతకాలం కూడా నువ్వు ఇవ్వగలవాడవని తెలుసుండి కూడా నేను నిన్ను వదిలేసి లోకంలోనికి వెళ్ళి నిన్నెరగని వారితో, లేకపోతే భక్తిహీనులతో, లేకపోతే నామకార్థమైన వారితో నేను సాంగత్యం చేశాను. ఇప్పుడు నా బ్రతుకు ఎలాగైపోయిందో తెలుసా? సగం లోకం, సగం దేవుడు. అటు ఆశీర్వాదము లేనిది శాపము, ఈ రెండిటి మధ్య నలిగిపోతున్నాను నేను. నన్ను క్షమించు. ఇంకిక్కడి నుంచి నేను తీర్మానం చేసుకుంటున్నాను, ఈ 2024 సంవత్సరంలో నేను బలలో నేను పాలు పంపులు పొందే ముందుగా ఎవరైతే నిన్ను ఎరగలేని వారో వారిని నేను నా శత్రువులుగా ఎంచుకుంటాను. నీకు చెందిన వారితో నేను సహవాసం చేయను, నీతోటే నేను సహవాసం చేస్తాను అని ఎప్పుడైతే నిబంధన చేసుకోగలుగుతావో దేవుడు ఆ రోజు నుంచే నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. చూడు, నువ్వు నిజంగా అలా తీర్మానం చేసుకో, అలా జీవించాలని ప్రయత్నించే. దేవుడు నీ కార్యాలన్నీ ఎలా చేస్తాడో చూడు, ఎంత దీవిస్తాడో చూడు. ఒక రోజుకి నువ్వు గొప్పవాడు అయిపోతావు. క్రమక్రమంగా ఒక్కసారే కాదు, క్రమక్రమముగా దేవుడు నువ్వు చేసే ప్రతి పనిని దేవుడు దీవించి నిన్ను అభివృద్ధిలోని తీసుకొస్తాడు. అప్పుడు చెప్తారు లోకంలో ఉన్నవాళ్ళు, వీళ్ళు నిజంగా దేవుడే వీళ్ళని ఆశీర్వదించాడండి. ఒకప్పుడు ఎలాగుండేవారు, ఇప్పుడు ఎలాగున్నారు వీరు దేవుని యొక్క ఆశీర్వాదం పొందిన వారని ఖచ్చితంగా వారు చెప్పగలరు. కాబట్టి అలాగా అవ్వాలి అంటే ఇలాంటి పరిస్థితి నుంచి వేరవు. ఎప్పుడైతే మనం వేరవుతామో తప్పక యెహోవా నీకు సమస్తమును ఇవ్వగలడు, ఇంతకంటే అధికంగా ఇవ్వగలడు, ఇంతకంటే అధికంగా దీవించగలడు. ఇప్పుడు దాకా నువ్వు ఎలాగనో దానికంటే ఎక్కువ ఆ రీతిగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. కొంత సమయం మనం పరీక్ష చేసుకొని ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందుదామండి.